సంక్రాంతి పండుగ అంతా నీ దగ్గర ఉన్నట్టుంది. ఎట్టుందలుడు మీ మావ సోకు ఎర్రబాబు అంటే ఎట్టుండాలా? ఆ మాత్రం ఉండాలిగా. అదేంది మామ, ఆడికి గిరి దగ్గరిగా? అవునల్లుడు. ఎంత ఉందండి? 5 లక్షలు తెచ్చా. 5 లక్షలా? సొమ్ము ఎక్కడదు మామ? ఇంటి పత్రాలు కుదవ పెట్టి 5 లక్షలు తెచ్చా. సంధ్యాలకి దాన్ని 10 లక్షలు చేస్తా. అల్లుడు సంధ్యాలకు 10 లక్షలు తెస్తా. వీళ్ళు దుకాణం తెచ్చి. సరే మామ, దుకాణం ఒక్కటేనా? రజనీ వద్దా? రజనీ లేకుండా దుకాణం ఏంట్రా? దాన్ని తెచ్చేయి. సరే సరే. ఐదు లక్షలు తెచ్చా. అసలు ఈ పందు నేను ఆడకుండా ఉండాల్సింది. సంధ్యాలకి దాన్ని 10 లక్షలు చేస్తా. తెచ్చిన సొమ్మంతా పోయింది. ఈ పొద్దున పెండ్లానికి ఏం చెప్పాలా? ఊర్లో నా ముఖం ఎట్టా చూపించాలా? నా పరపతి ఏం కావాలా? ఎర్రబాబు అంటే ఎట్టుండాలా? ఆ మాత్రం ఉండాలి కదా. ఈ ఎర్రబాబు బతకలేడు. ఎంత చేసావు సాయిబు, నాకెక్కువ సమయం లేదు సాయిబు. నువ్వు సాయం చేస్తావా సాయిబు? చెప్పు భాయ్. సాయిబు, నా పెండ్లానికి చెప్పు సాయిబు. ఈ ఎర్రబాబు క్షమాపణలు చెప్పాడు. ఎన్నడూ ఏ తప్పు చేయని ఎర్రబాబు ఇంటి పత్రాలు కుదవ పెట్టి 5 లక్షలు తెచ్చా. ఫస్ట్ టైం అప్పు చేసి పంది వేసి చచ్చిపోయాడని చెప్పు సాయిబు. అప్పు చేస్తే తీర్చుకోవచ్చు భాయ్. ఎందుకు భాయ్ పిచ్చి పని చేసావు? ఈ అనుభవం సొమ్ము లేకపోయినా బతకగలడు కానీ సోకు లేకపోతే బతకలేడయ్యా. భాయ్ భాయ్ లేకు భాయ్. భాయ్ భాయ్ రెండు ప్రాణాలతో పనిచేసి ప్రాణాలే పోగొట్టుకున్నావు భాయ్. ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకొని ఇకపై ఎన్నడూ ఎవరు ఈ విధంగా అప్పులు చేసి మరీ పందాలు వేయకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఈ చిన్న ప్రయత్నం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో మీ వీరభద్ర.